రాజరెడ్డి గారు మల్లోజులో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయుధాలు వదిలి మేమైతే బయటకు వస్తాము అని ఒక నిర్ణయం తీసుకుంది పార్టీ కేంద్ర కమిటీ అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు లేదు అలాంటి ప్రస్తావన లేదని చెప్పి మీరు లోపల నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? ఒకటి ఏంటంటే మల్లోజుల ఆలోచనలు, సతీష్ ఆలోచనలు కూడా అదివరకే ప్రభుత్వంతో చర్చల సరళి అనేటువంటిది ఒకటి స్టేట్మెంట్ రావడం, దాని చుట్టూ ఇక్కడ పౌర సమాజం సమీకరించబడడం, దానికి అనుకూలంగా మా కేంద్ర కమిటీ ప్రవక్త పేరుతోని స్టేట్మెంట్ ఇచ్చి ఆ శాంతి కమిటీకి అభినందనలు తెలియజేయడం, విభిన్న కమిటీల పేరుతో కూడా స్టేట్మెంట్లు అక్కడ ఇవ్వటానికి సిద్ధమైనటువంటి దండకారణ్య కమిటీ కానీ సబ్ జోనల్ బ్యూరో కానీ ఇవి స్టేట్మెంటు జారీ చేయడం, శాంతి వార్తలకు మేము సిద్ధము అనేటువంటి. ఆ క్రమంలో ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి నష్టాలను సోను విశ్లేషించిందనే పేరుతోని అనేక నష్టాలు జరిగినాయి, ఈ కగారును ఎదుర్కోవడం సాధ్యం కాదు అనేటువంటిది ఆయన ఆలోచించుకొని సరెండర్ ప్లానింగ్ అనేది ఆయన చేసుకోవడం జరిగింది. ఆయన చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలను సమీకరించి బ్రెయిన్ వాష్ చేయడం అనేది, సరెండర్కు సిద్ధం చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఆ క్రమంలో అతను నాకు ఉత్తరం రాయడం ద్వారా నేను అతన్ని కలవడానికి పోయినా, అతని యొక్క ఓరియంటేషను దానికి భిన్నంగా పార్టీ పద్ధతులను అనుసరించి పార్టీ పద్ధతులను పాటిస్తూ ప్రజాస్వామిక కేంద్రీకరణకు కట్టుబడి ఉండి ఈ సమస్యను ఇది మనం యుద్ధం చేయలేము, దీన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు అనేటువంటిది ఏదైతే చెప్తున్నావో దాని మీద సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకునే విధంగా నువ్వు సిద్ధం కావాలనేటువంటిది ఆయనకు చెప్పడం జరిగింది. చెప్పి ఆయనకు తగినటువంటి సెప్టెంబర్ నెలలో ఆయనకు అపాయింట్మెంట్స్ కూడా పెట్టినాం. అయితే ఆ క్రమంలో నిర్బంధం మూలంగా సీసీ కామ్రేడ్స్ రానటువంటి స్థితి ఏర్పడి ఉన్నది. ఆ స్థితిలో నేను నా సరెండరింగ్ ప్లాను నేను చేసుకొని వెళ్ళిపోతున్నా, నీకు కూడా కలవడం నాకు సాధ్యం కాదు అనేటువంటిది ఆయన నాకు ఉత్తరం రాసి వెళ్ళిపోయింది. అంటే మావోయిస్టు సెంట్రల్ సెక్రటరీ పోస్ట్ ఇవ్వకపోవడం వల్లనే అతను బయటకు వచ్చారనుకోవచ్చా? కాదు, అది సెంట్రల్ పోస్ట్ అనేటువంటి ఆయన పీబీ మెంబరు అనేది వాస్తవమే. ఇక్కడ దేవ్జీ కూడా పీబీ మెంబరు. ఈ మిగిలినటువంటి దానిలో అది ఈఆర్బి పరిధిలో ఉన్నటువంటి జార్ఖండ్లో మిశ్రా బెస్రా కూడా ఉన్నాడు, ఆయన కూడా పీబీ మెంబరే. ఈ ముగ్గురు పీబీ మెంబర్లు తప్ప ఇంకొక పీబీ మెంబర్ లేడు. అయితే ఉన్న దానిలో అనారోగ్యానికి గురైనటువంటి గణపతి తను ఒక ప్లాన్ చేసుకొని ట్రీట్మెంట్ పేరుతో బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది మాకు తెలియదు. ఆయనే నలుగురు ఉన్నారు, నలుగురుతో ఇతర మిగిలిన సీసీ మెంబర్లతో సమావేశం జరగనటువంటి స్థితిలో ఈయనను సెక్రటరీ చేయము ఆయనను చేస్తామనే అటువంటి చర్చనే లేదు. అది ఆయన సృష్టించుకున్నాడా లేదా మీడియా సృష్టించిందా మాకు తెలియదు. అలాంటిది చర్చకు రాలేదు అనేటువంటిది నేను స్పష్టీకరిస్తాను. అంటే ఆయుధాలు వదిలిపెట్టి రావాలి అన్నదాన్ని ఏకాపర్యం రాలేక ఒకసారి పార్టీ పదవి రాక ఈ రెండింటి నేపథ్యంలో బయటకు వచ్చేసారు అనుకోవచ్చా మల్లోజుల? పార్టీ అంటే ఆయుధాలు వదిలి బయటికి రావడం అనే దానికన్నా ముందే ప్లాన్తోనే ఆయన సరెండర్ కావడానికి ప్లాన్ చేసుకున్నాడు అనేది అనిపించింది నాకు. అయితే ఎట్లా సరెండరు, ఎవరి మీద ఆధారపడి ఆయన చేసుకున్నాడు అనేటువంటిది అయితే అది దాన్ని ఎవరి మీద ఆధారపడ్డాడని చెప్పడం కష్టమే. కానీ మార్చి నెలలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు చెప్పినటువంటి విషయం పత్రికారుల సమావేశంలో కొద్ది రోజుల్లో కూడా సోను లొంగిపోనున్నాడు అనేటువంటిది చెప్పిండు. అంటే కనీసమైన సమాచారం లేకుండా ఆయనైతే చెప్పడానికి వీలు లేనటువంటిది. అది ఆ స్టేట్మెంట్ కూడా మేము చూసినాం. ఇట్లా అంటున్నారంటే అది అంత అబద్ధము అనేటువంటిది మాట్లాడిండు. అయితే క్రమంగా తనకున్నటువంటి గడ్చిరోలి జిల్లా కమిటీని, డివిజనల్ కమిటీ సభ్యునితో చర్చలు చేసుకొని తనకు అనుకూలమైన వ్యక్తుల్ని మంత్రుల దగ్గరికి పంపించిండా, ఇంకేం చేసిండు అనేది డీటెయిల్స్ మా దగ్గర లేవు. అయితే
స్టేట్తోని కొల్లుడు కావడం అనేటువంటిది తన శాంతి వార్తా పత్రంలో స్టేట్ ముందు మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాం అనేటువంటి చెప్తూనే మాకు కావలసినటువంటి ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ మాకు ప్రమాదం ఉన్నది కాబట్టి మీ బలగాలు మాకు రక్షణగా నిలపాల్సిన అవసరం ఉన్నది అనేది పేర్కొన్నారు. అంటే దీంతో ఏంటంటే స్టేట్తోని మిలాఖత్ అయింది అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే మల్లోజుల స్టేట్మెంట్ పార్టీకి తీరని నష్టం కల్పించింది అనుకున్నారా? చర్చ జరిగింది ఏమన్నప్పుడు? చర్చలు జరగలేదు. ఇది ఇప్పుడు ఆయనతో నేను కొద్దిగా చర్చించాను కానీ మిగతా సీసీ మెంబర్లు ఎవరు కలవలేదు. నాకు సతీష్తో కూడా చర్చించడం జరిగింది. మిగతా సీసీ మెంబర్లు ఎవరు అందుబాటులో లేరు, కలవలేదు. నిర్బంధం మూలంగా విభిన్న ప్రాంతాలలో పనిచేసేవాళ్ళు, ఒరిస్సాలో పనిచేసేవాళ్ళు ఒరిస్సాలోనే ఉన్నారు. మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో పనిచేసే వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఇక అది ఇటు ఎంఎంసీలో, ఒరిస్సాలో, తర్వాత ఏఓబీలో పనిచేసే వాళ్ళు అక్కడే ఉండిపోయారు. డీకేలో ఉన్నవాళ్ళు డీకేలో ఉండిపోయారు. డీకేలో అంటే ఇటు దక్షిణ వైపు ఉన్న వాళ్ళు దక్షిణలో ఉన్నారు, ఉత్తర వైపు ఉన్న వాళ్ళు ఉత్తరం వైపు ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఎవరికి ఒకరికొకరు కలుసుకోనటువంటి స్థితి ఏర్పడ్డది.